ఎప్పుడు అతలోకి గొల్ల రాదు పీక్కోని తిందామన్నా గొల్ల రాజా నువ్వు నాకు సేవ చేయవా తనకంటే స్థానం పోయావా ఒకవేళ నీకు ఇలా స్థానం పోసిన మాట ఉంటే నీవిని నీ నచ్చిన ఆయన పడి మంటోలు పడి మరకలవుతుంది నీవిని ఈగ నచ్చిన ఆన్నే అనుకో నీకు వచ్చిన రోగం నాకు వస్తుంది నేను మాత్రం నీ దగ్గరికి వచ్చేవాడిని కాదు అది ఇంతకుముందు వచ్చినావు కదా ఇంతకుముందు అంటే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటే వేరే ఉంటుంది మరి అంతే మంచిగా వచ్చేది అవసరం తిరినాక అవతలకి వెళ్ళకూడదు ఈ జనరేషన్ అట్లే వస్తుంది మరి భగవంతుడు మల్లయ్య చిన్నంగా ఎప్పుడైతే అరే రే బాడదానుడు భర్తమ్ముడు బొమ్మకన్నా రెండు తిరిగి అన్నట్టు మూడో మళ్ళీ మూడు సార్లు అడిగాడు మరి పాడుకోలో తోడుకోలు వెళ్ళిపోయింది ఇంకప్పుడే సీగల్ని మరి దోమల్ని గుర్రోడా నీకు పోయి నీకు సేవ చెయ్యరా అని ఎప్పుడైతే ఆడరాని మాట్లాడంగానే మరి అక్కడ సౌరవరా బగ్గర మండేనా వాసన వస్తుంది భగవంతుడు పోతాడు దేవుడు పోతాడు దేశాన్ని కొడుతున్నాయట అయ్యే మేడదమ్మ కళ్ళ చూసింది అటువంటి మరి మాలకి సొంతం ఉన్నది అయినా ఒక మాట రెండు మాటలు అనగానే ఈ కోరికోళ్ళు నాకన్నా చక్కని ఏడిప్పుడైనా ఎక్కువ వాడి చీరలు తీసుకొస్తాను వెళ్ళిపోతాడు కదా పోయేవాడి మరి గొడవని మరి పొరపాటు దాటిని అడగండి ఎత్తనన్నాడు అటువంటి మేడలమ్మ కళ్ళ చూసింది అయ్యో అంతా గంగదేవి ఎక్కడైనా ఉన్నది కొండ గంగ నువ్వు పేరు పెట్టి గంగమ్మని వాళ్ళు చేస్తా ఉంటానమ్మా గంగదేవి కొడుకు మల్లయ్య గడ్డం వచ్చింది మరి మల్లయ్య గడ్డం వచ్చింది నా కొడుకు మల్లయ్య ఆడదాన్ని మాటలకు వరికి పోవద్దు కమారా మా బడులు తవ్వడం అయితే మరి పొద్దుగా పొద్దుకున్నప్పుడు ఆట దేవాలే ఎప్పుడైతే నాయన మరి మరి జాగలుపుకోవాలి మల్లయ్య
మరి వడ్డసుల వినలేదు భగవంతుడు మల్లయ్య అక్కడికి వెళ్ళి అయ్యో నేను పోతా ఒకేలా ఇంత మర్రిపోయిన వాటే ఉంటే ఆడి నన్ను మరి సర్రాసుతో అడవని అన్నాడు. మరి అక్కడికి వెళ్ళి భగవంతుడు మల్లయ్య గంగదేవి చెప్పిన మాటలు చేయకుండా ఓ తల్లికానా మరి తల్లికి తరం వచ్చి దండం పెట్టి ఏ ప్రకారమైన అందు ముందైన ఎందు నీవు తల్లికానా బయదానికన్నా ఎడింపులైన ఎక్కువ వాడి చీరను తీసుకురాకపోతే నా పేరు మల్లయ్య అన్నాడు. తల్లికి దేవుడు తరం నుంచి రండాము చూసిందాట మాలకి చూస్తంటే గొల్లోడు మరి చూడకుండా వెళ్ళిపోతాడు. బయ్య మెడలమ్మ అటువంటి మాల విందుకి ఏమంటా ఉన్నది నా అత్త గంగదేవి వెళ్ళిన మరలేదు. ఈ పాడుగొల్లోడు తోడుగొల్లోడు మరి చెత్తంటే చెత్త అనుకుంటూ పోతాడు. రాజావి వద్దులారా అన్నలారా వద్దులారా మద్దులారా మా అన్నలారా ఒకవేళ మీ బావ మల్లయ్య పర్వతాల కొండ తీసుకుపోయినాక చూసుకోను అద్దం పెట్టుకోను బొట్టు చూసుకోను అద్దం చూసుకోను చూడలేని నాడు మీరే ఊపిది మీరే కావాలని చెప్పిన అన్నలారా ఎక్కడ అనువేనరురా అన్నలారా సాటికి సంస్థ ఎత్తున్నాడు ఏడికి ఎదురిల్లు కట్టి ఇద్దరికి చవడం పెట్టిస్తున్నాడు అన్నలారా అరే ఎక్కడ వెళ్ళి అన్నయ్య మీరే గవాయి మీరే సాకి అంటున్నది. అక్కడికి పోయి రవీనా ఓడించి కచ్చిన్నాడు. అక్కడ అడిగికి మరి 10 నిమిషాలు చెప్పుకుంటూ వచ్చిన్నాడు. గ్యాదులు వెళ్ళినాడు బట్టలు వెళ్ళినాడు. మీరేమన్నా చెప్పి వద్దు చెట్టుకు చెప్పుకుంటూ వచ్చింది గౌరమ్మదేవి. మీ బావ మల్లయ్య వస్తాడు మీ బావ గడు పోయినందుకు తోడు తొక్కుడు ఇయ్యకుండా వాడి సిరి తీసుకొస్తున్నాడు. మరి వాడికి సంథింగ్ ఎత్తున్నాడు గౌరమ్మదేవి ఎప్పుడైతే మాలవీధికి వెళ్ళి వేడుతుందో అరే రేపు ఒత్తి చెట్టు మరి మధ్య చెట్టు మరి కిందనేమో ఏర్లు కలిసినాయట. భగవంతుడు మల్లయ్య Ayo,
భగవంతుడు మల్లయ్య అడిగి కాడికి ఏం వచ్చిన కల్లా మరి ఇన్నేమో ఏళ్ళు కలిసి మరి మీకేం కావాలన్నా నాకట వచ్చింది ఇలా అడగలే కదా ప్రకారంగా మరి భగవంతుడు మల్లయ్య ఎప్పుడైతే ఎప్పుడైతే బయలుదేరిందో మరి అటువంటి మల్లయ్యకు వాడు పోకుండా తోవ లేకుండా దారి లేకుండా గండి లేకుండా గాయం లేకుండా ఇట్లా వృక్షాలు నిలబడ్డాయాడా ఎందుకు ఇయ్యరు చెల్లి నెంబర్ పెట్టుకోవస్తాను నేనా నెల్లూరు భూములో 3 వర్షాలు కొట్టినాయట పాలమాట ఉత్తరం ఉందట అక్కడ పచ్చని పురుగుందట నేను మన సాగు చూసేందుకు పోతాను అదే మా చెల్లె మరి చెల్లె ఎంబడేస్తుందా చెల్లె వెనక చేసి గుళ్ళు ఎత్తుకొని రాదా అదే నువ్వు మన తాగులో పోతాను మా చెల్లె వచ్చి నీళ్ళు దగ్గర కట్టెల దగ్గర చూసుకోరా నేను మొదలు తాగు చూసి వచ్చినాక నీ చెల్లెని తీసుకున్నా మందని కొట్టుకుని పోతే గాని మొదల చెల్లెలు అసలే మీకు కొత్తగా పెళ్లి అయింది కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఏం చేస్తారు పలసరి బండి కనుక పుల్లను కూర్చోబెట్టుతూ అని నేను వాళ్ళకి శిఖరా తిప్పుతాను ఇప్పుడు నువ్వు బండ తాగు చూస్తాను పోతాను పెట్టినా కూర వేసుకునే పోతాను కూర కూర్చోబెట్టుకొని పోతే ఏమైతే తాగు చేసినాక అక్కడ తాగు చేసినాక అది సవరాజ్యం మందిని కొట్టుకుని పోగా నీ చెల్లెని తీసుకుని వస్తా కానీ నాకు మంచిదే మా చెల్లెని తీసుకొస్తానే నీకు కవిత లేకుండా ప్రకారంగానే ఎప్పుడైతే అటువంటి వద్దు వృక్షాలు మధ్య వృక్షాలు మరికొండ కోటి మధ్యలు గత మల్లయ్యకు తోవ లేకుండా తొక్కులు లేకుండా చేసినాయి తోవ లేకుండా తొక్కులు లేకుండా మరి కంటి లేకుండా గాయం లేకుండా గత పొగరబోతు మాట్లాడుతుంటే భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసినాడా ఒకసారి చెప్పిండు రెండోసారి చెప్పిండు ముఖ్యంగా మూడోసారి చెప్పిండాడు సరే బిడ్డలారా మీరెంతరా మీ దిశాలు ఎంత మరి అయ్యయ్యో మీరు లెక్క ఎంత అనుకోండి మల్లయ్యా అడిగిన పిల్లలు దొరకంటే బల్లకమ్మలు జిల్ల మురికారు పొంగడ మురికారు కూర జీవులు టుప్పులు మనబోతున్నాయి అక్కడ టుప్పులు మనబోతున్న కాడికి కొండ కొట్ట కాడికి ఎలా వచ్చాను అయ్యలానే వందనా అయ్యలానే ఈ వద్దు వృక్షాలకు మధ్య ఈ అడవికి వారం నాకు కొంచెం అరగంట సేపు నాకు వాదం జరిగే పంతం ఉంది ఇక్కడికి వెళ్ళిపోతారా మీరు మేమెందుకు పోతామయ్యా కాదు కానీ అడవికి నీకేమో యుద్ధం జరుగుతుంది అయ్యా చెట్టు మనిషి అరే నాకు తోవిస్తలేవు నాకు తొక్కుడిస్తలేవు గండి లేదు గాయం లేదు ఇంకొక తో పట్టుకొని పోవాలి కానీ గాడితో నీకు లేదయ్యా నువ్వు ఈ అడవికి వనంలోకి వెళ్ళిపోతారా వేరే జంగలికి లేదా మేము అందరేమో దొంగ వచ్చి కొత్తలను బెదిరించినట్టు నువ్వు
ఇలా వచ్చి మమ్మల్ని పేరితే మేము పోతామా? తాతల కాడికి వెళ్ళి మేము ఈ జంగలు పట్టుకొని ఉన్నోళ్ళం మేము ఇలా నువ్వు వచ్చి పోలేను పోతావా? అస్సలేవు. మరి ఎప్పుడైతే భగవంతుడు మల్లయ్య అయ్యో మరి ఆ టూర భగవంతుడు మరి కొండ ఊరుగా ఎప్పుడైతే బల్లకమ్మని జిల్లా మురుగలు అడిగినాడు అడవిలో ఉన్న జీవరాజు సుఖం మరి అటువంటి నువ్వు రమ్మంటే రాలేదు, నువ్వు ఉండమంటూ లేదు ఇలా నువ్వు ఉమ్మంటే పోమయ్యా అని చెప్పి ఎప్పుడైతే పౌరవద్దు మాట్లాడినాయో అట్లా మళ్ళీ కొంత దూరం వచ్చి ఉండాలి. చెప్పి ఎప్పుడు పక్షి బిడ్డలారా ఈ వనంలోకి వెళ్ళిపోండి. అంటే వనంలోకి వెళ్ళిపోయినట్టు ఏమన్నట్టు మా షెట్టు కాడికి వచ్చి మా గూడు కాడికి వచ్చి వనంలోకి వెళ్ళిపోలే అంటే దొంగ చచ్చిపోతాలని బెదిరించినట్టు నువ్వు వచ్చి వనంలోకి వెళ్ళిపోయినంటే రమ్మంటే వచ్చిన కొతాలను బెదిరించినట్టు అల్లు వచ్చి బిడ్డనెత్తుకుపోయినట్టు మరి కాదా? మేము ఊరు నాటుకొని ఉన్న కొతాలలో మేము నువ్వు దొంగను వచ్చి పొమ్మంటే పోతావా? నేను దొంగనైపోయినాను మరి కాదా? ప్రకారంగా మరి భగవంతుడు మల్లయ్య నేను దొంగ కొతాలను బెదిరిస్తున్న బిడ్డలారా నీ బుద్ధి మాటో చెప్పలే పుట్టకు వచ్చినట్టు చెప్తాను మల్లయ్య కన్నా చూసి అక్కడ అడిగిలో కూడా దుప్పులు మనవులతో కట్టినాయి అన్నాయి. ఈ మంత్రులు ప్రకారంగా అంటున్నాయి ఈ వనంలోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ కాలిపోతారు కూలిపోతారు అంటే ఇంట్లో ఇప్పుడు ప్రకారంగా చూసిండు నా పాపం నేను మాపు అని చెప్పి భగవంతుడు మల్లయ్య దేవుడు వారికి ఇక్కడ పెట్టినా భగవంతుడు మల్లయ్య చూడకపోతే నా పర్వతాలు చెందిదేవుడు అన్నాడు.
గుడ్లు కాలుతున్నాయి గుడ్లు కాలిపోతున్నాయి అడవిలో అడవి లోపల డుప్పులు మన ఊళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి మంటకుండా మంటకుండా మంట ఉంది మరి వృక్షాన్ని కలిగి వృక్షం ఉన్న అటువంటి గుళ్ళు కాలుతున్నాయి గుళ్ళు కాలుతున్నాయి మరి పక్షులకు ఎప్పుడో చీకటి కాలుతున్నాయి రెండు ఈగలకు తోకలకు అగ్గి అంటంగానే మంట తలారుపుకొని వెళ్ళిపోయి మంట తలారుపుకొని పార్వతమ్మ దాచుకున్నాయి గంట మీద పక్షులుగా వచ్చి ఆ పక్షు పోయి మూల కలకల కలకల కన్నీరుస్తున్నాయి అట కలకల కలకల కన్నీరు తీయంగానే ఎప్పుడైతే శివదేవ తంగమయ్య ఆ తల్లి పార్వతమ్మ అటువంటి విష్ణుదేవుడు బొమ్మ ఎవడు చూసాడు అరే బరిముది బరిముది గారు బ్రహ్మమూర్తి విష్ణుమూర్తి విష్ణునారాయణ మూర్తి విష్ణునారాయణ అరే మన శివపర్వతము చదువుకున్న గండవేరు పక్షులు చేరి అనిపిస్తాను ఏందిరా ఈ రెండు అట్లనే అనిపిస్తాను ఒకసారి అక్కడ పోయి అడిగి రాబో మరి అడికి ఏం కట్టం వచ్చింది ఎందుకు మొత్తుకుంటానా అక్కడ ప్రకారంగా చెప్పంగానే అయ్యో అటువంటి అందులోకెళ్ళి అయ్యో విష్ణుదేవుడు బొమ్మదేవుడు జర వచ్చిండు విష్ణుదేవుడు బొమ్మదేవుడు జర వచ్చి ఎప్పుడైతే అటువంటి పక్షి బిడ్డలు అడుగుతున్నాడట అయ్యా ఏమైంది ఏమైందంటే ఏం చెప్పాలి అదే కదా ఈగలు కానీ తోకలు కాలినాయి కదా మరి ఇట్లా ఎందుకైంది మీరు అని ఇట్లా ఎందుకైంది ఎందుకైనా అగ్గిపోరడు అయ్యా నేనా అగ్గిపోరడు అయ్యా అయ్యా అగ్గిపోరడు అగ్గిపోరడు అయ్యా అంటే ఏమన్నట్టు చెప్తాడు అగ్గిపోరడు కాదయ్యా నేను చెప్తా అంటే భయమైతుంది అగ్గిపోరాడు అయ్యా ఎక్కడ నుండి అగ్గిపోరాడు అడవిలో పుట్టిండు పొద్దులకు మధ్యలోకి అగ్గిదలగా పెట్టిండు అడవిలో పొరగాలు పుడతారు అడవి అంతా కాలిపోతాంది అడవిలో ఉన్న జీవ జంతువులు మొత్తం కాలిపోతాయి అగ్గిపోవడం అంటే ఆడు ఎంత పెద్దగా ఉన్నాడు ఎట్లున్నాడు అడ్డం జారుడు ఉన్నాడు పొడుగు మూరెడు ఉన్నాడు ఎర్రంగా పడిన కొర్రైన సన్న ఉన్నాడు ఆడు మాట్లాడినా అగ్గే నవ్వినా అగ్గే ఆడు తుమ్ము తుమ్మినా అగ్గే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఎక్కేళ్ళు ఇడిచినా కానీ అగ్గే కాకా తుమ్ము తగ్గి పడుతుందా మాట్లాడితే మంటలేస్తుందా పడుతుంది తగ్గుతాపు అగ్గి పడుతుందా పడుతుంది మరి పోరడు చూడకపోతే ఎంత పెద్దగా ఉండంటే అడ్డం తాడు పొడుగు మురుడు ఎర్రగా పడిన కొర్రకి పిగిలి చుట్టూ పిల్లవంటు తగ్గిన అగ్గే తుమ్మిన అగ్గే మాట్లాడితే తుమ్మి చుట్టూ మాట్లాడేస్తాను కూడా వస్తానంట మాట వస్తాడయ్యా ఉన్నాడయ్యా ఏమన్నాడు మీతోని ఏమన్నాడు మొదలచ్చి మంచిగానే చెప్పిండు ఏమన్నాడు పక్షి బిడ్డలారా ఈ అడవికి నాకు యుద్ధం జరుగుతుంది మంచి మాటతో చెప్తాను వెళ్ళిపోమన్నాడు అన్నాడు అన్న వాళ్ళే మేమెందుకుంటాం పోడా దొంగచ్చి కొత్తాలని బెదిరించినట్టు నువ్వు రమ్మంటే మేము రాలే పొమ్మంటే పోయితా అందుకు అని మేము ఒకరు పోతే మాట్లాడినాం ఆడేం చెప్తారని మేము అనుకున్నాం కానీ ఈగలతో కలబెట్టి అక్కడనే ఉన్నాడు ఉన్నాడు అన్నే ఉన్నాడు అన్నే ఉన్నాడు నిపికలు పట్టుకొని అగ్గి మంటలు ఆడుతాను నిపికలు పట్టుకొని ఆడతాడు అక్కడనే ఉన్నాడు అది మొత్తం కాలబెట్టినా మొత్తం కాలి అగ్నిపోరుడు అగ్నిపోరుడు అంటారు కదా శివదేవ దంగమయ్య ఆయన ఉపాలవాడు చెప్పాలి వాడు కాబట్టి ఇళ్ళగుండాను నేను జరగమని మరి పాలగుండాను భారతం చేసిండు ఓంకున్నాను ఓంకారు సేపు చేసి మూడేళ్ళు నేవి ముట్టు ధరించిండు ఐదు నేవి వర్ష ధరించిండు ఎవరు కావచ్చు మనం ఇది వేదేశం ఉంది మరి పుట్టము ఎక్కడ ప్రధానం ఎక్కడ మారుకొని ఉండేది మందనవులు ఎక్కడ అని చెప్పి వర్షి వందన చూస్తుంటే అలనాడు మంది మహిమా దొరుకుతలేదు మళ్ళీ మహిమ దొరుకుతుంది లోకాల శంకరునికి వరే 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 విష్ణుదేవ ఓ
బొమ్మదేవా అన్నా అగ్నిపోడు అంటారు కానీ అది అగ్నిపోడు అంటే ఎక్కడి వాడా ఎక్కడి వాడా ఎన్నో జీవజంతువులు చూసిన నేను ఎంతో మంది చూసి కానీ పూర్వం భయం కనబడలేదు కనబడలేదు అయితే ఏం చేద్దాం ఏం చేద్దాం అదే టైం రాబడి దేవుడి కింద పూజ చేసేవాడు కూటి పుట్టాడు తినేవాడు వస్తాను పట్టేవాడు నారద భగవాన్ పైలోకి నుంచి జర వస్తాడు అరే నారాయణ నారాయణ అనుకుంటా ఇట్లా చేతులు చిరుతలు పట్టుకొని ఉప్పు గాంధీలో వస్తాను పట్టుకొని దేవుడి దగ్గర రాను వస్తా దేవుడి దగ్గర జనం వచ్చిన కల్లా మరి అగ్నిపూర్ణి కైమా దొరుకుతుంది వాటి అనే అటువంటి అమ్మ నారాయణ బిడ్డ నారాయణ బిడ్డ బిడ్డ దైపాకం ఏందయ్యా దేవుతురారా ఎందుకు అవి చూస్తాను ఎందుకు ఇలా చూస్తాను ఏమైంది అంటున్నావా అదే కదనయ్యా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు మొత్తం దేవానక దేవతలు అందరూ కడు చూడ మన పక్షులకే చూడు ఈకలు కానీ తోకలు కానీ అయితే ఈకలు కానీ తోకలు కానీ ఇక్కడ అడవిలో అగ్గిపొరలు పుట్టిందట అడవికి అంతా అగ్గిదలగా పెట్టిందట పక్షులు కొంగొండ మురుగారు మొత్తం అర్థమైపోతున్నాయట ఆ పక్షులు వచ్చి మాకు చెప్పిన వాళ్ళ మేము అరిచేయాలి నేను ఇప్పుడు 4 కాండల్లో ఒకప్పుడు 70 రోజులు తిరుపుకుంటూ పైలోకి నుంచి జ్వరం వచ్చి నాకు ఎక్కడ కనవలేదు కదా మరి కనవాలే తూర్పు కాండం మీద పరమడు కాండం మీద దక్షిణ కాండం మీద ఉత్తరం కాండం మీద నీకు కనవాలే కానీ ఉన్నది చూసిన మీద నుంచే పోయినా కింద నుంచి కాండం తండ్రి కూడా నాకు ఒకసారి సిరుగు పెట్టు పోరని ఇప్పుడు తాలక తరపని కొట్టుకున్నా నేను పోతావా పోతా అయ్యో అటువంటి లోకాల శంకర కన్నా చూసినాడా పూజ చేసేవాడు పూట పుట్ట తినేవాడు ఉప్పు కానీ వస్తాను వచ్చేవాడా అక్కడ అడిగి దగ్గర అగ్నిపోడు పుట్టినట అగ్నిపోరణ దగ్గరికి నువ్వు గిట్లా అటువంటి బండి బరిగెత్తి పట్టుకొని పోవాలి ఆశీర్వచనం పెట్టడానికి ఇట్లా అంకితండం పెడితే ఏమనకు ఒకవేళ ఇట్లా పౌరవతు మాట్లాడిని అనుకో అది ఎవరికి తాలక తల పండు కొట్టుకొస్తే ఎండిపోయిన కైలాసం తయారు చేయడం కడతాను పోతావా పోతా పో ఒకసారి వెళ్ళిపోతానని భగవానురా చేతుల సిరితలు పట్టుకున్నాడు మెడలో తాంబూర వేసుకొని నెత్తిన రాయిసర పెట్టుకొని లక్క వేగ రథం ఎక్కిండు నారదుడేనా అరే శ్రీరంగని బలినారామ బండరంగని బలినేనా శ్రీరంగని బలినారామ బండరంగని బలినేనా నారదుడు వస్తాడమ్మ బలియాడు బాల ప్రాణాలన్నీ డోలాడాలి ఎక్కడ వాయా అగ్గి పొరలని చూస్తా అంటే ప్రకారంగా అడివంతా కాస పెట్టి చుక్కల పర్వతం సూదిమాన గుండె మీద కూర్చొని
ఇట్లా అటువంటి కంకర తీసుకుని పట్టుకొని ఇట్లా పడిపోయి బారెట్లాడుతూ ఆడుతాడు మంతులు ఆడుతాడు కాబట్టి అగ్గి మంతులు ఆడేటి మళ్ళీ నారద భగవంతుడు చూసిండు ఒరే 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 తల్లి కడుపు మాడ ఈ అడవంతా అంగడంగడి చేసిండురా మన పండు చెట్లు మరి బల్తి పండు చివరిక పండు చూడి పండు అదే పడకుండా తీరని మరి పోతమాడి తోటల నిఘాల పెట్టిండు వరే 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 ఈ కూరలు ఎప్పటి కావద్దని చెప్పి శివుడే నాకు వాక్య పెట్టిండు కావాలి శివుడు వాక్య పెట్టింది శివన్న ఉంటుందంటారు అక్కడ దాకా వెళ్ళిపోయి మరి పూరం తల పండు పట్టుకొని కైలేసం పట్టుకపోతున్నాడు రామ 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 అగ్గిపోరండి అగ్గి అగ్గి ముడత అగ్గి తాగుతలే నీకు నువ్వెటు పోతాను తాత ఓ తాత ఎటు పోతాను వాడు పోతే మొత్తం అగ్గి ఉన్నది మూడులో అయితే వాడు పోతే అదే అగ్గి ఉన్నది అదే గిట్లా 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 కానీ చేతులు ఏంటి చేతులు ఏంటి కనబడలేవా అగ్గి మాత్రం అగ్గి పాత్రలు అవి కాలుతారా నీకు నాకు కాలుతుందా నాకు కాలుతుందా కాలుతుందా నాది నాకు కాలుతుందా అగ్గి కాదు కానీ అడవి ఒత్తులు కాల పెట్టిన మత్తులు పక్షులు మరగాల పెట్టినావు కొంగడ మురుగాలు కూర జీవర హరిగాల పెట్టినావు నీ అయ్యా దాయేరున్నదా తలుచుకుంటే నిన్నే తలుచుకుంటేనే తాత తలుచుకుంటే నిన్నే తలుచుకుంటే కానీ మల్లయ్య కుడి చేతి లోపల ఉన్న అగ్గిబంతికి చెరువు పెట్టంగా రమ్ము వంట అగ్గిబంతి లేచి నడదని వడవచ్చే పొయ్యేటి అగ్గిబంతికి మల్లయ్య ఏమంటది పెడతాడు ఒరే అగ్గి దేవుడా ఆ నారద మహర్షి మా తాతే ఉన్నాడు ఆ నారదుని మీద అగ్గిపడ్డ వల్లే ఆప గింజంతా మొక్కు కూడా రావద్దు జానడేసి గడ్డం మురడేసి మీసం కాలాలే సన్నడేసి తలకట్టు కాలాలే కట్టుకున్న కాయ వస్త్రాలు వాళ్ళు కాలాలే గాని నారదునికి ఆవ గింజంతా మొక్కు రావద్దని దీవెన పెట్టబట్టే
అంటే నారదైన వాడి కట్టుకున్న వరవల వరవల వస్త్రాలు అయిపోవటమే ఇదంతా ఏమవుతారం రా దానికి ఇక్కట్లో వేసినవురా నా గడ్డం నా మీసం నా ఎంటికలు నా రోమాలు నా బట్టలు ఏం లేకుండా వేసినావు కాదు నువ్వేమన్నావు ఇంతకుముందు తారక తలపని కొట్టుకపోతే పోడా కొట్టుకపోతే అన్నవారా కొట్టకపోతే అన్నా కానీ కొట్టినా మరి కొట్టలేదు కానీ కొడుతుంది అనుకున్నా నేను సరే ఇప్పుడు నా తారక తలపని తీసుకుపోయి ఎండకుండా కైలాసం దాయలు చిన్న కడుతున్నావు కదా ఈ కట్టుకో అలా కడతావా ఇంకెక్కడ కట్టుడు నువ్వే నాకు కట్టినవుగా అని కట్టుకొని పడలేవు ఆడే పోయి కడతాను నిన్ను భగవంతుని మల్లయ్య గట్లా ఎప్పుడైతే సరిగా చెండలో మరి పర్లేదు గడ్డం కారాలే మూడేది మీసం కారాలే ముక్కుళ్ళ పూలు మూడల నాలుగు వెయ్యంగా వల 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 వస్త్రాలు కానీ పర్లేదు గడ్డం కానీ మూడు మీసం కాలని కాబట్టి ఇగో ఇక్కడికి నువ్వు కైలాసం వెళ్ళిపోయి కృష్ణదేవునికి బొమ్మదేవునికి శంకరునికి ఏమని చెప్తామంటే అడిగిలో అగ్నిపోడు ఉన్నాడు అగ్నిపోడు తుమ్మిన అగ్గే తగ్గిన అగ్గే మాట్లాడుతూ గుమ్మితోటి మంటలు వేస్తుంది చెడమైతే వస్తున్నాడు శివపూరి పట్టణం చిత్త తరగబెడతాడట మరపూరి పట్టణానికి మంట తరగబెడతాడట అరే రే రే విష్ణుదేవునికి బొమ్మదేవునికి మరి ఇట్లా గడ్డాలకు మీసాలకు ఇట్లా ఉయ్యాల గట్టి ఉయ్యాల చంపాలట ఊదురా అని చెప్పుకోరా నువ్వు కైలాసం ఎట్లా పోతున్నా నువ్వు ఎత్తవో లోపల ఒక ఆరామ రుచిలో కొమ్మది నార తీసుకొని ఇట్లా ముట్టు చుట్టూ కట్టుకోవాలి ఒక పారటాకు తీసుకొని గిట్ల ముంగట కాకు కట్టుకోవాలి మళ్ళీ ఒక టేకాకు తీసుకొని ఇంకా కట్టుకోవాలి ఈ పక్కన కాకు కట్టుకొని అంటే లక్ష్మీదేవారు లేకపోతే కదా జడ్జన కంటే గాలైతే కట్టకూడదు ఇక మరి అట్లా కట్టుకోవాలి లేకపోతే దేవుడి కాడికి ఎట్లా పోతావు నువ్వు బరివేత ఎట్లా పోతావు అంతేనా కై కట్టుకోకూడదు మొత్తం తెరలు కట్టుకొని ఆకులతో కట్టుకొని కైలాసం పోయి చిరమైతే శివపురి పట్నం చిత్తూరు మరపురి పట్నం మంట పెడతాడు అగ్నిపోడు వస్తాడు నాయనకి అని చెప్పు అంతే నువ్వు చెప్పేది నడదోడు బయలుదేరినాడు అయ్యా అయ్యా దండం దండం అయ్యా ఇక్కడ ఆశ్రమంలో వంతున్నారు అయ్యా ఇంకేమైనా ఇట్లా కోటి తీసినట్టు చెప్తాను అసలు
నువ్వెవరిరా మా నారదుడు అతను జరుగు కనబడతలేదా ఎవరిరా నేనేనయ్యా నేనే పేరు చెప్పు నేనే అంటావు నరదుడా నారదుడా నారాయణ నారదుని నారదా ఇదేంటి గిట్టెట్లే అయ్యా గిట్టెట్లయినావు అయ్యా అగ్నిపురం తలపడి తెచ్చినవా అగ్నిపురం అత్తాండు అగ్నిపురం తలపడి తెచ్చినట్టురా ఏమైందిరా అత్తాండు తలపడే తలపండి ఎక్కడ తలపండి అయ్యా అది ఒకటి తోనే ఆడు అగ్గిపంత తీసి మీ వేసింది కానీ నా ఈ రోమాలు గడ్డం మీసం తలకట్టు మొత్తం కాలిపోయింది కానీ నాకు మాత్రం పొక్కు కూడా రాలే పొట్టు కింద పందిని కదా మార్చినట్టు చేసిండు కానీ నాకేం కాలే అత్తాండు 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 గట్లగా పకారంగా ఎప్పుడైతే నారదచ్చి శంకరునితోని విష్ణుదేవునితో బ్రహ్మదేవునితో చెప్పిండు సూర్యుడు చంద్రుడు గంగమ్మ కష్టంగా 77 కోట్ల దేవస్థానం కైలాసమే ఉండినాట గట్ల చెప్పినాక ఎవరికన్నా మనసు ఆగుతామయ్యా అయ్యా అట్లా కాదు ఇంకా ఎండికొండ కైలాసం నీ ఎరకనే అత్త ఇంకా ఇక్కడికి అయ్యల గడ్డాలు మీసాలు ముడేసి ఉయ్యాల జంపాల ఊదా శివపురి పట్టణానికి చిచ్చు పెడతా మరిపురి పట్టణానికి మంట పెడతా అన్నట్టు అయ్యా నన్ను ఎక్కడన్నా దాచుకో అయ్యా నేనైతుందా అయ్యా వాళ్ళ కరివేసుకోండి ఆడ వచ్చినాడు అన్ని కాల పెడతాడు అత్తడాట క్షణం అయితే అగ్గిపోడు అత్తడాట క్షణం అయితే గట్ల శంకర్తో చెప్పంగానే మరి అయ్యయ్యో 77 కోట్ల దేవస్థానం తరే అగ్నిపోడు కానీ నారదనే కాలబెట్టిందంటే మన ప్రాణాన్ని దక్కని అనుకున్నాడు దేవతలందరూ వెళ్ళిపోయిండు మరి అయ్యయ్యో అన్నాడు మరి అటువంటి నాయన లుంగి దొండ వరవడ ఎప్పుడైతే దండ వాడిపోయింది వాళ్ళు అయ్యయ్యో నాయన ఆ ప్రకారంగా దేవతలు వెళ్ళిపోయినాక శంకరుడు ఇటాడు చూస్తా అంటే నారద ఒక్కడే మీరు దేవతలు నారదా ఈ దేవతలేదా వెళ్ళు ఎక్కడో అక్కడ నేనేం కూడా పోతానా అరే నాది బాబు పోతానా నాది బాబు తిరిగి రావాలి నేను కూడా పోతానా నువ్వు ఒకటి బావని తిరిగి నువ్వు ఒకటి నాకు ఈ చేయి పట్టుకో మరి ఇట్లా శంకరుడు అన్నాడు మరి భగవంతుడు మల్లయ్య మహిమలు తెలియక మరి ఉండి ఒక్క నారదు ఇంకా ఓని అనుకున్నాడు నీకు దండం పెడతాను నాకు పార్వతమ్మ నా భార్య పార్వతమ్మ పంచాయతీలో పూజ చేస్తాను అక్కడికి వెళ్ళిపోయి నా భార్యను తీసుకొని మనం ఇంకెక్కడికైనా పోయి నేను పోతా అయితే అత్తలాడు పానం తీస్తాడు అత్తే నేనున్న ధైర్యం అనుకున్నా దమ్ముకున్నా హిమ్మదుకున్నా ఎవడన్నా కొట్టుతుంది కదా నేను ముంగడు దబ్బుతా నన్ను కొట్టిపోకడాడు పెద్దోడు చిన్నోడు కొడతారు ఎవరన్నా నేను హిమ్మదుకున్నా కదా నీకెందుకు పూతలు పట్టాయట ధైర్యానికి నేను దమ్ముకు నేను హిమ్మతికి నేను వాడు కొట్టడానికి వస్తుంది ముంగడు దబ్బుతున్నాను నేనున్నా నేను పోతే అత్తడు ప్రకారంగా అయ్యో మరి ఇట్లా నారదు దగ్గర పడుతుంది శంకరుడు ఉన్న పుయ్యన్నీల పూజికాయంగా వచ్చి చేరవచ్చి ఇక్కడ తర్వాత చెడలు చూస్తూ ఉండాలన్నా అటువంటి పార్వతమ్మ అక్కడ అయ్యయ్య మరి మోహన్ రథం పట్టున్నది పిలువు పిలువు నేను పోతా మరి జల్ది పిలువు నువ్వే పిలువు పార్వతి
పార్వతి అత్తలేదా నా పిల్లలు నాకు ప్రాబ్లం చేసినప్పుడు కొడుకు పార్వతి అత్తలేదా పార్వతి పార్వతి అన్నాడు కొడుకు చేసుకున్నామా నువ్వు పార్వతి అగ్నిపోరత్తాడే అగ్నిపోరలే అన్నయ్య పార్వతి పోతాను పార్వతి నేను కానీ రావు నువ్వు పోయి పోరని తప్పుకురా నేనంటే ఇది అట్టిగా మొత్తం కుదవడంతో కలబెట్టుకోవచ్చాడు ఇప్పుడు ఉంటుందని అంటాడు అది నేను ఒక్కడు రాకున్నా జాబర్ పాండా ఉంటుండేది పర్వతమ్మ ఇది పోతే ఇంకో దాన్ని చెప్తా నీకు ఇది పోతే తీసుకొని పోదాం దేవుడి ముందు ఏమో మరి పార్వతి నేను పిలిస్తే వస్తుందా నువ్వు పిలిస్తేనే వస్తలేదు పార్వతి పార్వతి ఇది పోతే నీకు ఇంకో దాన్ని చెప్తుందా పార్వతి పార్వతి ఒక పకరంగా మరి పార్వతమ్మ మరి అయ్యయ్యో మాట్లాడితే నా రథబంధం అవునేమో నా పూజ భిన్నం అవునే అనుకున్నది పూజ పురా కాలేదమ్మా ఇట్లా 10 ఏళ్ళ బాబది 10 ఏళ్ళ తవస పట్టుకొని ఎప్పుడైతే అయ్యయ్యో ఇక నేను ఏం చేయాలి నా భర్త మరి 10 మంది చూడంగా పసుపు తాళ్ళు కట్టి నా పనులు వచ్చి ఎప్పుడైతే నాదా నాదా అంటుంది కానీ అంటుంది కానీ నేను మాట్లాడితే రథభంగం అయిపోను నా పూజ భిన్నం అయిపోను అని చెప్పి